గుడ్ మార్నింగ్. ఈరోజు బిజినెస్ బజ్కి స్వాగతం. నేను వెంకటేష్. ఇవాళ మార్కెట్లో సంచలనమైన అంశాల స్కాన్, కీలక రంగాల పనితీరు, రేపటి ట్రేడింగ్కి ముందు కావాల్సిన విషయాలు, వాటితో పాటు బుల్లి స్టాక్స్, బీటీఎస్టీ, మొమెంటం ఆధారిత పెట్టుబడులపై ప్రత్యేక ఫోకస్ ఇవ్వబోతున్నాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో హ్యాపీ కాయిన్ ఫౌండర్ అండ్ CEO చల్లా వాసు గారు ఉన్నారు. సార్ వాసు గారు స్వాగతం అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ముందుగా చూసుకున్నట్లయితే వాసు గారు, నిన్న భారత మార్కెట్లో జరిగిన ముఖ్యమైన పరిణామాలు, సూచీల మార్పుల గురించి వివరించండి. భారత్ మార్కెట్ నిన్న కొంచెం పాజిటివ్గానే ముగిసింది. సో BSE సెన్సెక్స్ 304 పాయింట్ల తేడాతోటి 80,539 వద్ద ముగియడం జరిగింది. అదే నిఫ్టీ 50 అయితే కనుక 0.54% రైజ్ తోటి లైక్ 131 పాయింట్స్ పాజిటివ్గా 24,619 దగ్గర ముగియడం అనేది జరిగింది. నిన్న సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు పాజిటివ్లోనే ఉన్నాయి. సో దీనికి బేసిక్గా చాలా సూచీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పాజిటివ్లోనే ముగియడం ద్వారా అన్ని సెక్టర్లు కూడా కొంచెం పాజిటివ్లోనే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్. అందుకని చెప్పి ఇది పాజిటివ్గా ర్యాలీ అనేది జరిగింది. అండ్ ఫెడ్ రేట్ తగ్గించడం ఆ రిలేటెడ్ న్యూస్ ఒకటి ఉంది. అండ్ జూలైలో రీటైల్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా తక్కువ వచ్చింది, 1.55% దాకా వచ్చింది. ఇదేంటంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ని బాగా బలపరచడం ద్వారా మనకి పాజిటివ్ మార్కెట్ అనేది పాజిటివ్ మూమెంట్లో ఉండడం జరిగింది. సో సెక్టార్ పరంగా మనం చూసుకుంటే కనుక బుల్ రన్లో ఉన్నవి ఆటో, మెటల్, ఫార్మా, హెల్త్ ఇవన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ 16 సెక్టార్స్ దాకా పాజిటివ్గానే కనిపించడం అనేది జరిగింది. ఈవెన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా 0.63% అండ్ 0.66% పాజిటివ్గా ట్రేడ్ అవడం జరిగింది నిన్న. అండ్ స్టాక్స్ చూసుకుంటే కనుక నిన్న టాప్ స్టాక్స్ కింద అపోలో హాస్పిటల్స్ అవి చూసుకోవచ్చు, అది 6% పాజిటివ్గా రావడం జరిగింది. హిండాల్కో వచ్చి 4.3% అండ్ నైకా 4%, పేటిఎం 3.6%, ఇవన్నీ పాజిటివ్గా ముగియడం మూలంగా మొత్తం మార్కెట్ సెంటిమెంట్ అంతా కూడా పాజిటివ్గా ఉంది. సో మొత్తం లైక్ మంచిగా రన్ అయింది నిన్నైతే కనుక. సార్, నిన్న ప్రపంచ మార్కెట్లలో ఏ కీలక పరిణామాలు అయితే చూసాము? ప్రపంచ మార్కెట్లు కూడా పాజిటివ్గానే నిన్న ట్రేడ్ అవడం జరిగింది. ఇప్పుడు హాంకాంగ్ సెన్సెక్స్ రిలేటెడ్ ఇండెక్స్ చూసుకున్నా కానీ 2.6% జంప్ అవడం జరిగింది. అండ్ జపాన్ నికాయ్ రిలేటెడ్ 1.3% అండ్ సౌత్ కొరియా రిలేటెడ్ కూడా 1.1% పాజిటివ్గానే ట్రేడ్ అయింది. US అయితే కనుక 0.3% పాజిటివ్గా ట్రేడ్ అయింది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ సంకేతాలు అనేది ఇవ్వడం జరిగింది. సో యూఎస్లో స్టడీ ఇన్ఫ్లేషన్ అనేది ఉండడం జరిగింది, 2.7% యాన్యువల్గా రిలేటెడ్ రైజ్ అవ్వడం. అండ్ ఫెడ్ రేట్ కట్ అనేది పెద్దగా ఇంపాక్ట్ లేకపోవడం, ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండడం మూలంగా నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గానే ఉన్నాయి ఆల్రెడీ. ఓకే సార్, నిన్న బాగా నిలిచిన సెక్టార్లు, స్టాక్స్ గురించి చెప్పండి. ఇంకా ట్రేడింగ్ వాల్యూమ్ పనితీరు ఎలా ఉంది? బాగా నడిచిన సెక్టర్లు అయితే కనుక ఆటో, మెటల్, ఫార్మా, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా ఫుల్ పాజిటివ్లోనే ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు మిడ్ క్యాప్ 0.63% అండ్ స్మాల్ క్యాప్ 0.66%. సో టోటల్ బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది జరిగింది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ చూసుకుంటే కనుక భారత్ డైనమిక్స్ 0.3% లైక్ +3% స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ తోటి సప్లై చైన్లో ఈ చేంజెస్ రావడం మూలంగా పాజిటివ్లో ఉంది. పేటిఎం అయితే కనుక ఆ రిలేటెడ్ అగ్రిగేటర్ పర్మిషన్ రావడం మూలంగా 0.36%, దట్ మీన్ 3.6% దాకా పాజిటివ్ రావడం జరిగింది. నైకా ప్రాఫిట్స్ అనేవి డబల్ అయినాయి. సో స్ట్రాంగ్ కన్స్యూమర్ డిమాండ్ ఉండడం మూలంగా నైకా కూడా పాజిటివ్ 4% దాకా రైజ్ అయింది. హిండాల్కో ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి దానికి కమోడిటీ డిమాండ్ ఉండటం అండ్ ఇన్వెస్టర్స్ ఇంకా ఎక్కువ పెట్టాలని ట్రై చేయడం, దీని అన్నిటి మూలంగా 4.3% దాకా పాజిటివ్ వచ్చింది. అపోలో హాస్పిటల్ జూన్ క్వార్టర్ ప్రాఫిట్ అనేది బూస్ట్ అవడం మూలంగా 6% దాకా అది పాజిటివ్ సైడ్ రన్ ఉంది. సో ఇవన్నీ కూడా టాప్ పర్ఫార్మర్స్ మనం అనుకోవచ్చు. ఇంకా ల్యాండ్ మార్క్ కార్స్ వచ్చేటప్పటికి 15% అప్ సైడ్ రన్ అయింది. సో ఇవన్నీ Q1 ప్రాఫిట్ మూలంగా ల్యాండ్ మార్క్ కార్స్ కూడా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది నిన్న. అండ్ అండర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక ఎన్టీపీసీ మైనర్గా 0.06% మైనర్గా రన్ అవ్వడం జరిగింది. అండ్ మహేంద్ర వచ్చేటప్పటికి లైక్ 1.42% దాకా నిలిచింది. అండ్ వాల్యూమ్ షేర్స్ అయితే కనుక చాలా 85,287 షేర్స్ దాకా ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ విప్రో నెగిటివ్లోనే ఉంది, సో 0.02% అంటే మైనర్గా నెగిటివ్లోకి వెళ్ళడం అనేది జరిగింది. వాల్యూమ్ కూడా 169 లైక్ 1,69,000 దాకా
ట్రేడ్ అవ్వడం జరిగింది. సో మామూలుగా కంటే చాలా తక్కువ. సో జనరల్గా 3,66,000 ఆ రేంజ్లో ఈ ట్రేడింగ్ అనేది జరుగుతుంది, వాల్యూమ్ అనేది. బట్ నిన్న కొంచెం తక్కువ వాల్యూమ్లో ట్రేడ్ అవ్వడం అది కొంచెం మనం గమనించాల్సిన విషయం. సార్, ఇంకొక అంశం, సెన్సెక్స్ నిఫ్టీలో రోజంతా ఎలాంటి మోషన్ కనిపించింది? డిప్స్ అండ్ ర్యాలీస్, వాలటాలిటీ ధోరణి ఎలా ఉంది? సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేటప్పటికి పాజిటివ్గా ఓపెన్ అయింది. గ్లోబల్ సెంటిమెంట్ మొత్తం పాజిటివ్గా ఉండడం మూలంగా మనకి కూడా గిఫ్ట్ నిఫ్టీ ప్రీ మార్కెట్ మొత్తం సూచిస్తున్నట్టు ఫెడ్ రేట్ కట్టింగ్ రిలేటెడ్ ఎక్స్పెక్టేషన్స్ మూలంగా డొమెస్టిక్ సిపిఐ డేటా తోటి మొత్తం మనకి మార్కెట్ అయితే ప్రీ ఓపెనింగ్ లైక్ ప్రీ మార్కెట్ అంతా కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయింది. అండ్ మిడిల్లో మాత్రం లైక్ ప్లస్ 300 పాయింట్స్ దాకా పాజిటివ్కి వెళ్ళింది. దాని తర్వాత కొంచెం ఫ్లక్చువేషన్ అనేది బాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంట్రాడే చూసుకుంటే కనుక 80,683 దాకా సెన్సెక్స్ ఇంట్రాడే హై అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. అండ్ ఓపెనింగ్ క్లోజ్ నుంచి 448 పాయింట్ల దాకా రిలేటెడ్ ట్రేడింగ్ అనేది జరిగింది. సో క్లోజింగ్కు ర్యాలీ నిలబడింది. యాక్చువల్గా క్లోజింగ్ ఎండింగ్ వరకు కూడా, అంటే అంతకు ముందు రోజు చూసుకుంటే క్లోజింగ్ అంత స్టార్టింగ్ డే బాగా హై వెళ్ళి దాని తర్వాత పడడం జరిగింది. బట్ నిన్న వచ్చేటప్పటికి అది అలాగే స్టాండర్డ్గా నిలవడం అనేది జరిగింది. సో సెన్సెక్స్ 80,539.9 దగ్గర అండ్ నిఫ్టీ 24,619 దగ్గర ముగియడం అనేది జరిగింది నిన్న. సో వాలటిలిటీ ట్రెండ్ మనం చూసుకుంటే కనుక మోడరేట్ వాలటిలిటీ అనేది బాగా ఉంది. సో పెద్ద డ్రాప్ అయితే ఏమీ లేదు నిన్న. స్టేబుల్గా అప్వర్డ్ మూవ్మెంట్ తోటి కూల్గా నిన్న మార్కెట్ ట్రేడింగ్ అంతా కూడా బాగా జరిగింది. యా, ఓకే సార్, ఈరోజు మార్కెట్ ఎలా ఉండవచ్చు అని అంచనా? ఈరోజు మార్కెట్ అయితే కనుక పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ గ్లోబల్గా ఉండే న్యూస్ కానీ, ఇండియాలో లోకల్గా ఉండే డొమెస్టిక్లో ఉండే న్యూస్ కానీ అంతా కూడా పాజిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో నిఫ్టీ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేటప్పటికి 24,560 నుంచి 24,480 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో 100-డే ఈఎంఏ అనేది మనం పెట్టుకుని ఇంట్రాడే రిలేటెడ్ కూడా దట్ మీన్ ఇమీడియట్ సపోర్ట్ ఉంది కాబట్టి ట్రై చేయొచ్చు. అండ్ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 24,700 నుంచి 24,860 మధ్యలో ఉంటుంది. దీన్ని బ్రీచ్ చేస్తే ర్యాలీ అనేది 25,000 దాకా కూడా విస్తరించవచ్చు. సో ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుని దాని రిలేటెడ్ మనం ఇంట్రాడే రిలేటెడ్ ఇమీడియట్ సపోర్ట్ తీసుకుని చేయొచ్చు నిఫ్టీ రిలేటెడ్ అయితే కనుక. అండ్ పైవట్ పాయింట్ వచ్చేటప్పటికి 24,606 నుంచి షార్ట్ టర్మ్ ర్యాలీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దాన్ని బట్టి బేరిష్ సెంటిమెంట్ ఏమన్నా ఉంటే కనుక కొంచెం హోల్డ్ చేస్తూ మనం చేయాల్సి ఉంటుంది. సో సపోర్ట్ జోన్స్ వచ్చేటప్పటికి 24,548 నుంచి 24,477 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇవి పుల్ బ్యాక్ కోసం కీ లెవెల్స్ అయి ఉండొచ్చు యాక్చువల్గా. సో రెసిస్టెన్స్ జోన్స్ వచ్చేటప్పటికి 24,675 నుంచి 24,735 మధ్యలో ఫ్రెష్గా లైక్ హై దిస్గా ట్రేడర్స్ని ఆకర్షించవచ్చు. సో దాని రిలేటెడ్ చూడొచ్చు. అండ్ వాలటిలిటీ అండ్ సెంటిమెంట్ అయితే కనుక జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్న మూమెంట్ ఇండియా విఐఎక్స్ అనేది దిగుముఖంలో ఉంది. సో నిన్న విలువ తగ్గించి లైక్ అన్సర్టినిటీ తగినట్లు ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాలటిలిటీ కొంచెం స్టెబిలైజ్ అవ్వచ్చు. అంటే అంతకుముందు మనం ఒక లాస్ట్ 1 వీక్ డేటాతో చూసుకుంటే కనుక కొంచెం హ్యూజ్గా వాలటిలిటీ అనేది ఉంది. బట్ ఈ రోజు అంత వాలటిలిటీ ఉండదు అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో మార్కెట్ అవుట్లుక్ అంతా మొత్తం చూసుకుంటే కనుక అనలిస్టిక్ రేంజ్ బౌండ్ అనేది ఎక్స్పెక్టేషన్స్ చేశారు. కూలింగ్ ఇన్ఫ్లేషన్ లైక్ ఇన్ఫ్లేషన్ 1.6% ఉంది కాబట్టి సెంటిమెంట్ అనేది బాగుంది. అండ్ యుఎస్ రష్యా జియో పొలిటికల్ టెన్షన్స్, యుఎస్ టారిఫ్ పెంచడం ఇలాంటివి ఇంకా కొంచెం కాషన్స్ పెంచుతున్నాయి. సో వీటి రిలేటెడ్ న్యూస్ ఏమీ లేకపోతే కనుక మార్కెట్ మొత్తం పాజిటివ్లోనే ఎండ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే కనుక మనం ఆటో, మెటల్, ఫార్మా ముందడుగు వేస్తున్నాయి కాబట్టి ఈ సెక్టర్స్ని కొంచెం కన్సిడర్ చేయడం బెటర్ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ అండ్ ఐటీ, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ ఇవన్నీ కూడా మోడెస్ట్గా పర్ఫామ్ చేయొచ్చు. సో అండ్ డొమెస్టిక్ సెంటిమెంట్ బలపడుతుంది. ఫారిన్ ఇన్ఫ్లోస్ కూడా కొంచెం వచ్చే పాజిటివ్ న్యూస్ అనేది కొంచెం లైట్గా ఉంది కాబట్టి మనం కొంచెం పాజిటివ్గానే మార్కెట్ ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకే సార్, మనకు ఒక కాలర్ ఉన్నారు, శ్రీధర్ ఏలూరు నుంచి. శ్రీధర్ మాట్లాడండి. నమస్తే అండి సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఐటీ సెక్టార్లో మా దగ్గర విప్రో ఉన్నాయి సార్. విప్రో షేర్లు, తర్వాత ఏమో ఇన్ఫోసిస్ షేర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు విప్రో షేర్ చూస్తుంటే అది బాగా తగ్గిపోతుంది. ఒకవేళ దాన్ని ఏమన్నా ఎగ్జిట్ అయ్యి టీసీఎస్ కానీ దేనికి కానీ వెళ్ళమంటారా? దానికి సలహా ఇవ్వండి సార్.
టీసీఎస్ అండ్ విప్రో ఇవన్నీ కూడా మీరు చెప్పే ఐటీ సెక్టర్ షేర్స్ అండి. ఇప్పుడు మీరు విప్రో నుంచి టీసీఎస్కి వెళ్ళినా కానీ మార్కెట్ సెంటిమెంట్ చేంజ్ అవ్వకుండా, సెక్టర్ వైజ్ సెంటిమెంట్ చేంజ్ అవ్వకుండా ఆ రిలేటెడ్ పాజిటివ్గా అయితే కనుక ఎక్కువ మూవ్ అవ్వదు. సో మీరు విప్రోలో ఉన్న టీసీఎస్లో ఉన్న ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ సో మీరు టీసీఎస్లోకి వెళ్ళొచ్చు, సమ్ అమౌంట్ ఏమైనా ఉంటే కనుక మీరు దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి ఐటీ నుంచి ఐటీకి వెళ్తే. బట్ బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఆటో రిలేటెడ్ ఫార్మా సెక్టర్లో ఏమన్నా కన్సిడర్ చేస్తానంటే కన్సిడర్ చేయొచ్చు. అంటే వేరే సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తానంటే మీకు కొంచెం పాజిటివ్గా ఉండే ఇంపాక్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్కు మీరు చూసుకుంటే కనుక ఐటీ సెక్టర్ అనేది మంచి సెక్టర్. బట్ ఒక 5 years ప్లస్ టైంకి అయితే లాంగ్ టర్మ్లో మీకు అది వెల్త్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హైలో ఉన్నప్పుడు కొంటున్నాము అండ్ లోలో ఉన్నప్పుడు అమ్ముతున్నాము. దానికి యాక్చువల్గా రివర్స్లో చేయాలి వెల్త్ క్రియేట్ చేయాలంటే. సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ లోలో ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. మీకు సేమ్ సెక్టార్లో సేమ్ స్టాక్స్లో ఉన్నా కానీ మీకు పాజిటివ్గా ఉండే ఇంపాక్ట్ ఛాన్సెస్ ఉంది. ఓకే, రైట్ సార్. ఈ సందర్భంలో పెట్టుబడిదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెట్టుబడిదారుల జాగ్రత్తలు అయితే కనుక ఇది కొంచెం స్టేబుల్గా ఉన్న మార్కెట్ కాబట్టి ఇంట్రాడే ఆర్ ఈ రోజు ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే జనరల్గా కొంచెం కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక లాభాలని ఆర్జించవచ్చు ఈ రోజు అయితే. బట్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే కనుక బై డిఫాల్ట్ ఈ రోజు అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు, దానికైతే ప్రాబ్లం ఏం లేదు. అండ్ జాగ్రత్తలు వచ్చేటప్పటికి స్టాప్ లాస్ అవి సరిగ్గా పెట్టుకుని అండ్ కరెక్ట్గా ట్రేడింగ్ డిఫైన్ చేసుకుని స్ట్రాటజీ డిఫైన్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే కనుక పెద్ద ప్రాబ్లం ఉండదండి ఈరోజు. సార్, ఇంకా ఏదైతే ఎంపిక చేసిన పెన్నీ స్టాక్స్, బీటీఎస్టీ స్టాక్స్, మొమెంటమ్ స్టాక్స్పై పెట్టుబడిదారులు ఏమి నిబంధనలు పాటించాలి? వాల్యూమ్ ప్లస్ న్యూ కన్ఫర్మేషన్స్ లేకుండా ఏ ఎంట్రీ వద్దండి పెన్నీ స్టాక్స్ రిలేటెడ్. ఎందుకంటే రిలేటెడ్ న్యూస్ లేకుండా మనం ఏమైనా ఇన్వెస్ట్ చేసినా మన మనీ అనేది స్ట్రక్ అయిపోతుంది పెన్నీ స్టాక్స్ రిలేటెడ్. అండ్ ఆపరేటర్ డ్రివెన్ స్పైక్స్ని మనం కొంచెం దూరంగా ఉంచుకుంటే బెటర్. అండ్ పోర్ట్ఫోలియోలో 5% కంటే ఎక్కువ ఎలొకేషన్ అనేది మనం పెన్నీ స్టాక్స్లో చేయకుండా ఉండాలి. సో స్పెక్యులేటివ్ సెగ్మెంట్ కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ చేయాలి. ఎందుకంటే ఇది వాల్యూ డ్రివెన్ మీద రన్ అవ్వదు, స్పెక్యులేషన్ మీద రన్ అవుతూ ఉంటుంది పెన్నీ స్టాక్స్ అయితే కనుక. అండ్ బీటీఎస్టీ స్టాక్స్ అయితే కనుక హై లిక్విడిటీ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్నే చూస్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. అండ్ క్లియర్ స్టాప్ లాస్ని సెట్ చేసి టార్గెట్స్ని సెట్ చేసి గ్యాప్ డౌన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే ఈ రిలేటెడ్ పాజిటివ్గా మన పోర్ట్ఫోలియో పాజిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఓవర్ నైట్ గ్లోబల్ న్యూస్ ఇంపాక్ట్ని దృష్టిలో పెట్టుకుని ఈ రిలేటెడ్ ఎంట్రీస్ చేయాల్సి ఉంటుంది బీటీఎస్టీ అయితే కనుక. నెక్స్ట్ మొమెంటమ్ స్టాక్స్ అయితే కనుక ట్రెండ్ని ఫాలో అవ్వాలి. సో సడన్ రివర్సల్లో ఎగ్జిట్ చేయడానికి డిసిప్లిన్ అనేది ఉండాలి. అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆర్ఎస్ఏ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ ఇండికేటర్స్ని మానిటర్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది మొమెంటమ్ స్టాక్స్ రిలేటెడ్. అండ్ ఫండమెంటల్స్ బలంగా ఉంటే మొమెంటమ్ ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది కాబట్టి ఫండమెంటల్స్ బలంగా ఉండే స్టాక్స్ని చూస్ చేసుకోవడం బెటర్. సో ఫైనల్గా మనం చూసుకుంటే కనుక పెన్నీ స్టాక్స్ వెరీ లో ఎక్స్పోజర్ చూసుకొని ఓన్లీ వాల్యూమ్ అండ్ న్యూ కన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటేనే పెన్నీ స్టాక్స్ చూడాలి. బీటీఎస్టీ అయితే కనుక లిక్విడిటీ అండ్ క్లోజింగ్ స్ట్రెంత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి మనం బీటీఎస్టీ చేయొచ్చు. అండ్ మొమెంటమ్ వచ్చేటప్పటికి ట్రెండ్ ఫాలో అవుతూ క్విక్ రియాక్షన్ డిసిప్లిన్ తోటి మనం మొమెంటమ్ని ఫాలో అవుతూ చేయొచ్చు. ఓకే సార్, క్రూడ్ ఆయిల్ ధరలు, అమెరికా ఇన్ఫ్లేషన్ డేటా, భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటి గ్లోబల్ అంశాలు మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? క్రూడ్ ఆయిల్ అయితే కనుక ప్రత్యేకంగా బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు ప్రజెంట్ $65 వద్ద అది ట్రేడ్ అవుతుంది. సో ఇది 2025 సంవత్సరంలో సుమారుగా 12% దాకా పడిపోయి లాంగ్ టర్మ్ రేంజ్కి కింద పడడం అనేది జనరల్గా కనిపిస్తుంది. సరఫరా డిమాండ్ అయితే కనుక 2025 చివరిలో ఒపెక్ జనరల్గా ఎక్కువ ప్రొడ్యూస్ చేశారు వీళ్ళు. సప్లై గ్లట్ అనేది ఒకటి జరిగింది. సో డిమాండ్ కన్నా ఉత్పత్తి ఎక్కువ ఉండడం మూలంగా క్రూడ్ ప్రైస్ అనేది డౌన్వర్డ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో అది ముందుతో కంపేర్ చేస్తే బాగా రేట్లు జరిగినాయి, ఎందుకంటే ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది కాబట్టి. అండ్ జియో పొలిటికల్ ప్రెషర్ అండ్ ఇండియన్ స్ట్రాటజీ ఏంటంటే యుఎస్ ఇండియా స్ట్రాటజీ టైస్ పైన యాక్చువల్గా ట్రంప్ డబుల్ టారిఫ్ అనేది విధించడం మూలంగా మనం రష్యా నుంచి ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇది యాక్చువల్గా మనకి ఎంటైర్ ఎకానమీకి రిస్క్ కింద మనం చూడొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఆయిల్ అయితే కనుక తక్కువ రేట్కి మనం రష్యా నుంచి కొనుక్కోవడం అనేది ఈ మొత్తం ట్రెండ్ మూలంగా జరుగుతుంది.
అండ్ రిలయన్స్ అండ్ రిఫైనింగ్ మార్జిన్ అలర్ట్ మనం చూసుకుంటే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ క్రూడ్ని ఎక్కించడంలో కొంచెం లోపాలు వచ్చాయి, ఆ రిలేటెడ్ కొంచెం టెక్నికల్గా ఇష్యూస్ వచ్చాయి అనేది ఒక న్యూస్ ఒకటి ఉంది. అండ్ రిఫైనింగ్ మార్జిన్స్ దెబ్బతిన్నట్లే యాక్చువల్గా అనిపిస్తుంది దీని రిలేటెడ్. ఇది ఆటోమేటిక్గా ఇండియన్ ఓఎంసీ అండ్ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్రూడ్ రిలేటెడ్ రిలయన్స్ నుంచి ఉన్న న్యూసెస్ కానీ రిలయన్స్ నుంచి ఉన్న రిలేటెడ్ ఇష్యూస్ మూలంగా మనకి కొంచెం నెగిటివ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ అనేది. బట్ ఇది షార్ట్ టర్మ్ లైక్ డేస్ టైంలోనే ఇవన్నీ కూడా నార్మల్గా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లోయర్ క్రూడ్ ప్రైసెస్ మూలంగా టోటల్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఇండియన్ ఎకానమీని ఇది స్టేబిలైజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మామూలుగా ఎక్స్పర్ట్స్ చెప్తున్న అంచనా. అండ్ ఇంకా ఎయిర్లైన్, టైర్, పెయింట్స్ ఇలాంటి సెక్టార్కి ఇది పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ తక్కువ రేట్కి వస్తున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఎయిర్లైన్, టైర్, పెయింట్స్ ఇలాంటి సెక్టార్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడే మనం ఇమీడియట్గా చూసుకుంటే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ రిఫైనరీస్ ఇవన్నీ కూడా కొంచెం కాషియస్ సెంటిమెంట్ తోటి ట్రేడ్ అవడం జరుగుతుంది. అండ్ పిఎస్యూ బ్యాంక్స్ అండ్ రూరల్ డిమాండ్ ఇవన్నీ కూడా స్లైట్ సపోర్ట్ ఉండొచ్చు వీటన్నిటి మూలంగా, అనుబంధ రంగాలు కాబట్టి. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది తగ్గడంతో వీటన్నిటి మీద కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్రూడ్ ఆయిల్ అంటే అది ఓన్లీ ఆయిల్ రిలేటెడే కాదు, దాని అనుబంధ చాలా ఉంటాయి. ఎందుకంటే అది ట్రాన్స్పోర్టేషన్స్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ టైర్స్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఇంకా డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా దీని మూలంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి అనుబంధ రంగాలన్నీ. సో క్రూడ్ మూలంగా ఇంపాక్ట్ అయితే హెవీగానే ఉంటుంది అండ్ అది పాజిటివ్గా ఉంటుంది ఈసారి అయితే. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అది లైక్ ఆల్ టైమ్ లో అనుకోవచ్చు. సో లోలో ట్రేడ్ అవడం జరుగుతుంది కాబట్టి. ఓకే, మనకు ఒక కాలర్ ఉన్నారు సార్, నాగేంద్రరావు బాపట్ల నుంచి. నాగేంద్రరావు గారు మాట్లాడండి. హలో సార్. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఆర్వీఎన్ఎల్ 47% లాస్ లో ఉందండి. ఓకే సార్, టీవీకి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి, ఒకసారి క్లియర్గా అడగండి. ఏమంటారా? మీరు చెప్పేది పిఎన్ఎల్ కదా? ఒకసారి మళ్ళీ అడగండి, ప్రశ్న మళ్ళీ అడగండి. ఆర్వీఎన్ఎల్ 47 లాస్ లో ఉంది. అడుగు ఓకే సార్, ఆర్బిఎన్ఎల్ ఏదైతే స్టాక్ ఉందో అది 47% లాస్లో ఉందంటున్నారు. సో దానికి సంబంధించి అడుగుతున్నారు. ఆర్వీఎన్ఎల్ ఇప్పుడు ప్రెసెంట్ 326 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇదైతే కనుక మార్కెట్ నుంచి బాగా పడింది. దీని రిలేటెడ్ న్యూస్ అది కొంచెం నెగిటివ్ ఉండడం మూలంగా, ప్రాఫిట్లు వాటి మూలంగా కొంచెం Q1 రిలేటెడ్ డిసప్పాయింట్ సెంటిమెంట్ ఉండడం మూలంగా ఇదైతే లాస్లో రన్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. సో మీరు లాంగ్ టర్మ్ ఉంచుకున్నట్లయితే కనుక షేర్ అనేది ఉంచుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ అయితే కనుక మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వేరే ఏదైనా వాటిలో జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక ప్రాఫిట్స్ నెగిటివ్గా రావడం మూలంగా ఇవి నెగిటివ్లోనే ఉంది Q1 ప్రాఫిట్స్ రిలేటెడ్. సో అది కొంచెం కాషియస్ డిసిషన్ అండి. అందుకనే జనరల్గా డైవర్సిఫికేషన్ అని అంటారు కదా. సో మల్టిపుల్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే కొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఇది 1 month to 2 months మధ్యలో కొంచెం అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఉంచుకుంటానంటే కనుక స్టాక్ అనేది హోల్డ్ చేయొచ్చు మీరు. ఓకే ఓకే రైట్ సార్. ఇంకొక ప్రశ్న, ప్రస్తుతం ఐపీఓ మార్కెట్ ఎలా ప్రదర్శిస్తుంది? ఇంకా పెట్టుబడిదారులు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? ఐపీఓ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ JSW సిమెంట్ అనేది మెయిన్ బోర్డ్ ఐపీఓ అనేది ఒకటి జరుగుతుందండి. సో ఇది భారత్ మార్కెట్ల మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. 10కి ఇది యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది ఈరోజు. సో ఇది మామూలుగా ఐపీఓ అంటే యాక్చువల్గా 7.9 times అంటే అప్రాక్సిమేట్ 8 times దాకా అది సబ్స్క్రిప్షన్ అనేది వచ్చింది. రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ, QIB నుంచి కానీ ఫుల్గా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో JSW సిమెంట్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ అనుకోవచ్చు ఈరోజు న్యూస్లో అయితే. అండ్ ఇష్యూ ప్రైస్ వచ్చేటప్పటికి 147 దాకా జరిగింది. అండ్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 151.5 దాకా జరుగుతుంది, అంటే 3% పెరిగినట్టు. సో JSW అనేది వన్ ఆఫ్ ద పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే ఐపీఓ అని అనుకోవచ్చు, మెయిన్ బోర్డ్ ఐపీఓ. అండ్ ఇంకా ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ అనేది అనదర్ థింగ్ అండి. ఈరోజు లిస్ట్ అవుతుందంటే ఇది యాక్చువల్గా BSN NSEలో చేర్చబడుతుంది. ఇది గ్రే మార్కెట్ ప్రీమియం 20 దాకా ఉంది. ఇది లిస్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 295 దాకా ఉంది, అంటే యాక్చువల్గా 7% ప్రీమియం దాకా అది లిస్ట్ అవడం జరుగుతుంది. యాక్చువల్గా ఇష్యూ ప్రైస్ వచ్చేటప్పటికి 275 ఉంది.
సో 275 295 అంటే 7% ప్రీమియంగా ఈరోజు ట్రేడ్ అవుట్ జరుగుతుంది. ఈ రెండు కూడా ఈరోజు 10 to 11 మధ్యలో దీని రిలేటెడ్ న్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, ఇంకా ప్రస్తుతం పెట్టుబడిదారుల భావోద్వేగం ఎలా ఉంది? సానుకూలంగా, ప్రతికూలంగా లేక మిశ్రమంగానా? పెట్టుబడిదారులు అయితే కనుక ఇన్వెస్టర్ సెంటిమెంట్ మొత్తం కూడా పాజిటివ్గానే ఉంది కొంచెం. ఎందుకంటే దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నిన్న మార్కెట్ కానీ లేదంటే Q1 ఫలితాలు కానీ ఇంక ఇవన్నీ మనం చూసుకోవచ్చు. బేసిక్గా మనం విదేశీ పెట్టుబడిదారుల గురించి మనం ఆలోచిస్తే కనుక ఈ నెల ఇండియన్ స్టాక్స్పై అత్యధికంగా యాక్చువల్గా బేరిష్గా ఉంచారు. ఇది లాస్ట్ 2 ఇయర్స్లో కూడా అంటే సోల్డ్ చేయడం అనేది చాలా హెవీ రేంజ్లో సెల్లింగ్ చేసి ఎగ్జిట్ అవ్వడం అనేది జరిగింది. బికాజ్ ఆఫ్ రూపీ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ కానీ అండ్ రిమైనింగ్ గ్లోబల్ ప్రెషర్స్ మూలంగా కానీ అండ్ టారిఫ్స్ మూలంగా కానీ ఇవన్నిటి మూలంగా విదేశీ పెట్టుబడిదారులు అయితే కనుక కంప్లీట్ బేరిష్లోనే ఉంచారు. అండ్ దీని మూలంగా ఈక్విటీ మార్కెట్స్ మీద చాలా ఇంపాక్ట్ అయితే పడింది. అదే మన దేశీయ మార్కెట్లో అయితే కనుక మనం దేశీయ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ చూసుకుంటే కనుక సిప్లో యాక్చువల్గా రికార్డు స్థాయిలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. సో డొమెస్టిక్ లిక్విడిటీ ఇది చాలా స్థిరంగా ఉండడం అనేది జరిగింది. సో మన వాళ్ళందరూ ఇండియా మార్కెట్స్ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ SBI, HDFC లాంటి బ్యాంకులు వచ్చేటప్పటికి రీటైల్ పార్టిసిపేషన్కి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం మూలంగా దేశీయ ఇన్వెస్టర్స్ మొత్తం పాజిటివ్గా ఉన్నారు. అండ్ కొంచెం మధ్య స్థాయిలో మనం చూసుకుంటే కనుక రీటైల్ ఇన్ఫ్లేషన్ హిస్టరీలో ఉంది అండ్ కన్జ్యూమర్ సెంటిమెంట్కి ఇది బాగా సంకేతం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీర్ఘకాలికంగా కొంచెం ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా లైక్ మిక్స్డ్ ట్రెండ్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ మూడీస్ US టారిఫ్స్ గురించి ఎకనామిక్ గ్రోత్ పై కొంచెం నెగిటివ్ న్యూస్ లాగా లేదంటే స్టాక్ మార్కెట్ పై బాగా ఇంపాక్ట్ చూపించేటట్టు న్యూస్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీని రిలేటెడ్ కూడా కొంచెం ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండియా సెంటిమెంట్ అయితే కనుక ఇండియన్ ఇన్వెస్టర్స్ అందరూ ఇండియా మీద పాజిటివ్గా ఉన్నారు అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండియా మీద నెగిటివ్గా ఉండడం అనేది జరిగింది. అందుకని వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయారు, బట్ ఇంకా ఎగ్జిట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి బేరిష్గా. ఓకే సార్, చల్లవాసు గారు, ఈరోజు బిజినెస్ బజ్ ఇన్వెస్టర్ కమ్యూనిటీకి ఫైనల్ అడ్వైస్గా ఏం చెప్తారు? ఫైనల్ అడ్వైస్ అయితే కనుక మనం క్రూడ్ ఆయిల్ని మార్కెట్ని చాలా జాగ్రత్తగా ట్రాక్ చేస్తూ చేయాలి. ఎందుకంటే మనకి ఎవ్రీ వీక్ సమ్ న్యూస్ అనేది రావడం, సమ్ వార్ రిలేటెడ్ కానీ లేదంటే టారిఫ్ రిలేటెడ్ కానీ ఏదో ఒక న్యూస్ రావడం మూలంగా మన మార్కెట్ అనేది నెగిటివ్లోకి వెళ్తుంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ ఆల్రెడీ నెగిటివ్గా ఉన్నారు అండ్ మన ఇన్వెస్టర్స్ పాజిటివ్గా ఉన్నారు కాబట్టి మనం ప్లాన్ చేసే దానిలో లాంగ్ టర్మ్ అయితే కనుక ఫండమెంటల్స్ బలంగా ఉండి క్యాష్ ఫ్లో స్టేబుల్గా ఉండి తక్కువ డెప్ట్ ఉన్న కంపెనీస్లో ఫేజ్డ్ బయింగ్ చేయడం అంటే స్టెప్ బై స్టెప్ బై చేయడం అనేది బెటర్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా. షార్ట్ టర్మ్ BTST అయితే కనుక లిక్విడిటీ ఉండే స్టాక్స్ చూస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. న్యూస్ డ్రివెన్ మొమెంటం ఉన్న స్టాక్స్ని మాత్రమే తీసుకోవాలి. సో స్టాప్ లాస్ తప్పనిసరిగా పెట్టుకుని మనం షార్ట్ టర్మ్ BTSTని హ్యాండిల్ చేయొచ్చు. అదే పెన్నీ స్టాక్స్ అయితే కనుక కేవలం స్పెక్యులేటివ్ క్యాపిటల్తోనే పెట్టుబడి పెట్టాలి. మన బడ్జెట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తుందని చాలా న్యూస్ ఇస్తూ ఉంటారు, either వాట్సాప్లో కానీ లేదంటే టెలిగ్రామ్స్లో కానీ. ఈవెన్ నార్మల్ కొంతమంది యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా ఈ స్టాక్ ఈరోజు బాగా రైజ్ అయిపోతుందని చెప్పు ఉంటారు. సో అలాంటప్పుడు మనం వెళ్ళి ఆ ఎమోషన్ తోటి లేదంటే ఎక్కువ అయిపోతుందని చెప్పి మన మనీలో ఎక్కువ పర్సెంటేజ్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది రాంగ్. సో ఓన్లీ 5% ఆర్ లెస్ దెన్ 5% ఆఫ్ ద టోటల్ పోర్ట్ఫోలియో మాత్రమే మనం ఈ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఒక్కొక్కసారి అందులోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతాం. ఎంటర్ అయిన తర్వాత దానిలో ఇంక ఎగ్జిట్ అవ్వడానికి స్కోప్ అనేది ఉండదు, మొత్తం స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట మన మనీ అనేది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైవర్సిఫికేషన్. సో ఇందాక ఒక కాలర్ కూడా మాట్లాడారు కదా, సో ఆయన IT సెక్టర్ నుంచి మళ్ళీ ఇంకొక IT సెక్టర్కి మూవ్ అవడానికి ట్రై చేస్తున్నారు. అలా కాకుండా మనం డిఫరెంట్ సెక్టార్స్లో 4-5 సెక్టార్స్ చూస్ చేసుకుని దాన్ని మానిటర్ చేస్తూ ఆ 4-5 సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే either బ్యాంకింగ్ కానీ, ఫార్మా కానీ, IT కానీ, మెటల్ కానీ ఇలా 4-5 సెక్టార్స్ చూస్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి కొంచెం పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మనం పోర్ట్ఫోలియో అనేది కంప్లీట్ రెడ్లోకి వెళ్ళకుండా గ్రీన్లోకి ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనిలో అయినా పేషెన్స్ అండ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫోమో తోటి ట్రేడ్ అయితే చేయకూడదు. సో మనం ఎమోషనల్గా స్ట్రాంగ్ లేకపోతే ట్రేడింగ్కి దూరంగా ఉండటం బెటర్. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోమో అంటారు కదా, సో దాని రిలేటెడ్ కొంతమంది ఏంటంటే ఆ న్యూస్ని బట్టి ఈ న్యూస్ని బట్టి లేదంటే నాకు ప్రాఫిట్స్ తగ్గిపోతాయి అని చెప్పి అన్నెసరీ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ వెళ్ళి మొత్తం మనీ అంతా స్ట్రక్ అయిపోతూ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండటం బెటర్.
అండ్ మార్కెట్ వాలటిలిటీ అనేది బై డిఫాల్ట్ జరిగేదండి. సో నాకు నేను పెట్టిన తర్వాత అది ఫుల్ పాజిటివ్లోకి వెళ్ళాలి, నెగిటివ్లోకి వెళ్ళకూడదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది జరగదు. ఎప్పుడు కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్ కాబట్టి ఈ అప్స్ అండ్ డౌన్స్ లోనే మన వెల్త్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ మీరు అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి, సో దట్ మీరు అనుకున్న ఫైనాన్షియల్ గోల్స్ అనేది మీరు మీట్ అవ్వచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ చల్లవాసు గారు.